ఇక ఇవాళ జూన్ 12 జనరల్గా అయితే ఈ తేదీన ఇక అన్ని స్కూళ్ళు పునః ప్రారంభం ఉంటాయి. కానీ విజయవాడలో మాత్రం ఇవాళ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఎందుకంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి. ఇప్పుడు అతిరథ మహారథులు విశిష్ట అతిథులు అక్కడికి తరలి వస్తున్నారు కాబట్టి ఎలా చూసినా సరే ముఖ్యంగా ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు కలగకుండా ఈ సెలవు ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విజయవాడలో ఇవాళ విద్యా సంస్థలకు సెలవు. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, విజయవాడలో ఎలా ఉంది వాతావరణం? గెస్టులు ఎవరెవరు వస్తున్నారు? అక్కడ ఏర్పాట్లు అన్ని అయిపోయినట్లేనా? ఖచ్చితంగా విజయవాడ మొత్తం కూడా సీఎం ప్రమాణ స్వీకారంతో రద్దీగా మారింది. విఐపీల తాకిడితో ముఖ్యంగా బెజవాడ వ్యాప్తంగా కూడా రద్దీ వాతావరణం నెలకొంది. ప్రజెంట్ మనం విజయవాడలో ఉన్నటువంటి నోవాటెల్ విఐపీల దగ్గరికి వెళ్ళడానికి ఉన్నటువంటి రూట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం చూస్తే కనుక మొత్తం ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ముందస్తుగానే అధికారులు అప్రమత్తమయ్యి ఇవాళ ఎటువంటి సమస్యలు రాకుండా ముందస్తుగానే విద్యార్థులకు సంబంధించి కానీ ట్రాఫిక్ సంబంధించి కానీ క్లియరెన్స్ కోసం విద్యా సంస్థలకు అయితే సెలవు ప్రకటించారు. అయితే ఉదయం నుంచి కూడా సీఎం ప్రమాణ స్వీకారానికి మనం అక్కడ చూడొచ్చు. బస్సుల్లో ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున నేతలు కార్యకర్తలు అందరూ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం విఐపీ ప్రోటోకాల్ ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలతో పాటు ఫుల్ సెక్యూరిటీ విజయవాడ మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 10,000 మందికి పైగా పోలీసులతో అటు ప్రమాణ స్వీకార మహోత్సవం దగ్గర ఉన్నటువంటి స్టేజ్ గ్యాలరీ దగ్గర కానీ విఐపీలు వచ్చేటటువంటి వైపు నుంచి కానీ అండ్ అలాగే ముఖ్యంగా ఎయిర్పోర్ట్ దగ్గర విఐపీల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎయిర్పోర్ట్ దగ్గర అండ్ అలాగే నోవోటెల్లోనే ఎక్కువగా విఐపీలు ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ మొత్తం ఫుల్గా సెక్యూరిటీ టైట్ చేసేసారు. ఎటువైపు నుంచి కూడా ఎవరు రావడానికి అనుమతి లేదు. మనం ఏదైతే రోడ్డు ఖాళీగా చూస్తున్నామో ఇది విఐపీల రాక నేపథ్యంలో మొత్తం ఖాళీగా ఉంది. బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. రోడ్డుకు నలువైపులా ఎటు నుంచి కూడా ఇటువైపుగా వాహనాలను ఎలౌ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు. దాదాపు విఐపీలకు సంబంధించి ఇవాళ మరి కాసేపట్లోనే ఢిల్లీ నుంచి నరేంద్ర మోదీ కూడా బయలుదేరుతారు. 10:40 కల్లా గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి భారీ ఎత్తున ర్యాలీతో వస్తారు. అక్కడ మోడీని రిసీవ్ చేసుకునేందుకు చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ అండ్ అలాగే టీడీపీ బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున చేరుకొని ఉన్నారు. ఘన స్వాగతం పలుకుతూ అక్కడ నుంచి సభా ప్రాంగణం వరకు కూడా ర్యాలీతో చేరుకుంటారు. అక్కడ నుంచి మనం ఇటువైపు విజయవాడలో ఇప్పటికే నిన్న ముందస్తుగానే ఒక రోజు ముందుగానే విఐపీలు అందరూ కూడా చేరుకున్నారు. ఇప్పటికే అమిత్ షా, జేపీ నడ్డా, కిషన్ రెడ్డి అండ్ అలాగే బండి సంజయ్తో పాటు పాశ్వా, నితిన్ గడ్కరీ వీళ్ళందరూ కూడా చేరుకున్నారు. అండ్ అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ కూడా ఇప్పటికే చేరుకున్నారు. మొత్తం అందరికీ విఐపీలు నోవోటెల్లో ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అటు నోవోటెల్ దగ్గర కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రముఖుల రాక ఉన్న నేపథ్యంలో ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ చూడొచ్చు విఐపీల తాకిడితో ఉదయం నుంచి కూడా ఈ యొక్క బందర్ రోడ్, ఏలూరు రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలతో ఎటు చూసినా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వాహనదారులందరూ కూడా పోలీసులతో గొడవలకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం ఇక్కడ చూడొచ్చు. దాదాపు ఇది మొత్తం ఏదైతే మనం మెయిన్ రోడ్ మీద ఉన్నామో మెయిన్ రోడ్ పక్కన సర్వీస్ రోడ్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోయినాయి. దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు ఉదయం 5 గంటల నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా దూర ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నేతలు భారీ ఎత్తున వెహికల్స్లో వస్తున్నారు. మరోపక్క సిటీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ అలాగే అవుట్స్కట్స్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళు సిటీ అవుట్స్కట్స్లో రూట్ బ్లాక్ చేసినప్పటికీ, ట్రాఫిక్ డైవర్ట్ చేసినప్పటికీ కూడా సిటీలో ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో వాహనాలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని కిలోమీటర్ల మేర ఎటు చూసినా కూడా గంటల కొద్ది ట్రాఫిక్ ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా విఐపీ ప్రోటోకాల్ ఉన్న నేపథ్యంలో విఐపీలు వెళ్లేందుకు కానీ మొత్తం మెయిన్ రోడ్స్ కూడా బ్లాక్ చేసి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే ఇవాళ విజయవాడ మొత్తం కూడా సీఎం ప్రమాణ స్వీకారంతో ఎక్కడికక్కడ రద్దీ వాతావరణం, పోలీసు ఆంక్షలు, పూర్తి బందోబస్తుతో అయితే విజయవాడ మొత్తం కూడా ఉందని చెప్పొచ్చు. రైట్ క్రాంతి.